సో హెడ్డింగ్ పెట్టినామా క్యాష్ బుక్ హెడ్డింగ్ పెట్టిన అందులో రాసుకున్నాము క్యాష్ బుక్ ఇంట్రడక్షన్ cash book records all cash receipts and cash payments. Cash book records all cash receipts and cash payments. Next point. Cash book is a subsidiary book. Cash book is a subsidiary book as well as principal book. Cash book is a subsidiary book as well as principal book. Principal book bracket lo amma ledger అని రాసుకోండి. Ledger. That is, cash book is a subsidiary book as well as principal book. That is, there will be no separate cash account. Third point. There are 4 types of cash book. Number 1, single column cash book. There are 4 types of cash book. Number 1, single column cash book. Number 2, double column cash book. Number 3, triple column cash book. And number 4, petty cash book. మళ్ళీ చెప్తానమ్మా, there are 3 types of cash book. First one, single column cash book. Second, double column cash book. Third, triple column cash book. Fourth, petty cash book. సో క్యాష్ బుక్ గురించి ఏం చెప్తున్నాడమ్మా? క్యాష్ బుక్ అనేది ఒక సబ్సిడరీ బుక్. మనం నేర్చుకున్నాం. అది సబ్సిడరీ బుక్స్ 8 బుక్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఆ 8 బుక్స్ లో వన్ ఆఫ్ ద బుక్ ఏంటి? క్యాష్ బుక్. ఓకేనా? ఈ క్యాష్ బుక్ ఏం చేస్తుందంట? క్యాష్ బుక్ రికార్డ్స్ ఆల్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. అంటే మనం ఎవరి దగ్గర నుంచి క్యాష్ తీసుకుంటుంటే రిసీవ్ చేసుకుంటుంది. మనం ఎవరికైనా క్యాష్ పేమెంట్ చేసినా ఇదే రికార్డ్ చేస్తుంది. సో క్యాష్ బుక్ రికార్డ్స్ ఆల్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. ఇంకోటి ఏం చెప్పాడు? క్యాష్ బుక్ ఇస్ ఏ సబ్సిడరీ బుక్ యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపల్ బుక్ ఆర్ యాజ్ వెల్ యాజ్ లెడ్జర్. అంటే క్యాష్ బుక్ అనే సబ్సిడరీ బుక్కే క్యాష్ అకౌంట్ కూడా. మళ్ళీ సపరేట్ క్యాష్ అకౌంట్ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందమ్మా? క్యాష్ బుక్ అనే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేజెస్ సబ్సిడరీ బుక్స్ లో పర్చేజెస్ బుక్ అని ఓపెన్ చేసాం. మళ్ళీ మనం లెడ్జెస్ టైం మళ్ళీ ఏం ఓపెన్ చేసేవాళ్ళం? పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళం. ఇక్కడ అలా ఓపెన్ చేయక్కర్లేదు. క్యాష్ అకౌంట్ ఆర్ క్యాష్ బుక్ రెండు ఒకటే. క్యాష్ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ క్యాష్ అకౌంట్ ఆర్ క్యాష్ బుక్ ఈజ్ సబ్సిడరీ బుక్ యాజ్ వెల్ యాజ్ ఎ లెడ్జర్ అకౌంట్. ఓకేనా? సో రెండు సపరేట్ గా మళ్ళీ ఓపెన్ చేయక్కర్లేదు. సో ఇలాంటి క్యాష్ బుక్స్ ఎన్ని ఉన్నాయంట? 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయంట. నెంబర్ 1 ఏంటి? సింగిల్ కాలమ్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్, ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ అండ్ పెటీ క్యాష్ బుక్.
సో ఈ 4 types ఆఫ్ క్యాష్ బుక్స్ నుంచి మనం కానీ నేర్చుకుంటే చాప్టర్ అయిపోయినట్టే. ఓకేనా? సో హెడింగ్ పెట్టినమ్మా సింగిల్ కాలం క్యాష్ బుక్. హెడ్డింగ్ సింగిల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్ రాసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింపుల్ క్యాష్ బుక్. It is also known as simple cash book as it contains. It is also known as simple cash book as it contains one amount column on each side. Single column cash book and heading పెట్టి అందులో మీరు రాయాల్సింది it is also known as simple cash book as it contains one amount column on each side. Okay? It is also known as simple cash book as it contains one amount column on each side. Next heading format. So chapter name cash book. అందులో మనం ఫస్ట్ నేర్చుకుంటుంది ఏంటమ్మా సింగిల్ కాలం క్యాష్ బుక్. సింగిల్ కాలం క్యాష్ బుక్ ఫార్మాట్ అమ్మ. ఓపెన్ చేయండి, ఫార్మాట్ హెడింగ్ పెట్టండి. ఫార్మాట్ సేమ్ యాజ్ అవర్ లెడ్జర్ అకౌంట్. ఏంటంటే డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. అంతే, ఇదే ఫార్మాట్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, అమౌంట్. ఓకేనమ్మా? సో ఏం చెప్పాడు స్టార్టింగ్ లో? క్యాష్ బుక్ రికార్డ్స్ ఆల్ క్యాష్ రిసీప్ట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్ అన్నాడు కదా. సో డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ఏం రికార్డ్ చేస్తాం అంటే ఆల్ రిసీట్స్ రికార్డ్ చేస్తాం, రిసీట్స్. క్రెడిట్ సైడ్ ఆల్ పేమెంట్స్ రికార్డ్ చేస్తాం. ఓకేనా? సో రిసీట్స్ డెబిట్ సైడ్, పేమెంట్స్ ఆన్ క్రెడిట్ సైడ్. అర్థమైందా? సో నెక్స్ట్ రాసుకున్నాం, కింద రాసుకున్నాం, ఫార్మాట్ కింద రాసుకున్నామా. ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ టు అదర్ అకౌంట్స్ ఇమీడియట్లీ. All the transactions are posted to other accounts immediately except cash account. ఎందుకు ఏం చెప్పాను ఆల్రెడీ? క్యాష్ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ క్యాష్ అకౌంట్. మళ్ళీ క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయం, అదే చెప్తున్నాడు. రాసుకున్నాము కదా, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ టు అదర్ అకౌంట్స్ ఇమీడియట్లీ ఎక్సెప్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ అనేది ఓపెన్ చేయం. క్యాష్ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ క్యాష్ అకౌంట్. సో మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పాయింట్ రాసుకున్నాము, లాస్ట్ పాయింట్. సింగిల్ క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్ సంబంధించిన లాస్ట్ పాయింట్. క్యాష్ బుక్ will always have a debit balance. సింగిల్ కాలం క్యాష్ బుక్ అని రాసుకున్న పర్లేదు, క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్ or cash book will always have debit balance only. అంటే ఏంటంట, క్యాష్ అనేది ఏంటి? అసెట్ ఏ బ్యాలెన్స్? ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్ చూపించాలి. ఓకేనా? సో ఒక సమ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓపెన్ చేయండి అమ్మా, క్యాష్ బుక్ చాప్టర్ లో ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. క్యాష్ బుక్ ఇలస్ట్రేషన్ నెంబర్ 1.
ఓకేనా? చెప్పండి ఇలస్ట్రేషన్ నెంబర్ 1 పేజ్ నెంబర్ ఎంత చూడండి, ఎవరైనా చూసి చెప్పండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 పేజ్ నెంబర్ క్యాష్ బుక్ నెంబర్ 9 సార్. చూడమ్మా, ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 9 లో క్యాష్ బుక్ ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఉందంట. అభిరామ్ చదువుతాడు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింపుల్ క్యాష్ బుక్. ఓకే, సింపుల్ క్యాష్ బుక్ అన్నా సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అన్నా రెండు ఒకటే. ఓకే, సో అభిరామ్ ఒక్కసారి ఆగు, ఒకసారి ఆగమ్మా, ఒకసారి అమౌంట్, డేట్, పర్టికులర్స్, అమౌంట్. ఓకే, ఒక్కొక్కటి చదువు ట్రాన్సాక్షన్ నెమ్మదిగా. 2016 January 1st cash in hand 1200 sir. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర క్యాష్ ఉందని అంతేనా? క్యాష్ బ్యాలెన్స్ అంటే దాని అర్థం ఓపెనింగ్ బ్యాలెన్స్. సో చెప్పండి అమ్మా, క్యాష్ బుక్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్. సో డెబిట్ సైడ్ ఏమని రాయాలి? టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత? 1200. నెక్స్ట్, రిసీవ్డ్ ఫ్రమ్ రామ్. రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ అంటే అది రిసీటా పేమెంటా? రిసీట్ సార్. రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ అంటే ఏంటి? రిసీట్. రిసీట్ ఏం చేయాలని చెప్పుకున్నాం? డెబిట్ సైడ్. సో 5th of January టు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం? రామ్ దగ్గర నుంచి. టు రామ్ అకౌంట్ ఎంత? 300. నెక్స్ట్, January 7th paid rent. పెయిడ్ అంటే రిసీటా పేమెంటా? పేమెంట్ సార్. సో పేమెంట్ కాబట్టి 7th of January బై ఏం పే చేసావు? రెంట్. రెంట్ అకౌంట్ ఎంత? 30 rupees. నెక్స్ట్, సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ సేల్ చేస్తే క్యాష్ రిసీట్ అవుతుందా పేమెంట్ అవుతుందా? రిసీట్ సార్. రిసీట్ అంటే ఇటు సైడ్ రాయాలి, డెబిట్ సైడ్. ఎంత? January 8th of January టు సేల్స్. టు సేల్స్ అకౌంట్ ఎంత? 300 సార్. పేడ్ టు శ్యామ్. ఓకే, పెయిడ్ టు శ్యామ్ అంటే రిసీప్టా పేమెంటా? పేమెంట్ సార్. పేమెంట్. సో 10th of January January బై శ్యామ్ అకౌంట్ ఎంత పే చేసావు? 700. నెక్స్ట్, పర్చేజ్డ్ ఫర్నిచర్. ఫర్నిచర్ పర్చేస్ చేసావు నువ్వు, క్యాష్ రిసీప్టా క్యాష్ పేమెంటా? నువ్వు ఫర్నిచర్ కొంటే పేమెంట్ చేస్తావు, రిసీవ్ చేసుకుంటావు క్యాష్ ని? పేమెంట్ చేస్తాను సార్. పేమెంట్ చేస్తావు అంటే ఇటు సైడ్ క్రెడిట్ సైడ్. January 27th సార్. హలో సార్. అభిరామ్ చెప్పమ్మా. ఫర్నిచర్ పే చేస్తే పేమెంట్ కదా అది? సో 27th of January బై ఫర్నిచర్ అకౌంట్ ఎంతది? 200. నెక్స్ట్, పేడ్ సాలరీస్. సో ఇది కూడా పేమెంటే కదా? సో 31st January బై 100 rupees సార్. బై సాలరీస్ అకౌంట్ 100. నెక్స్ట్ అమ్మా, రెంట్ డ్యూ నాట్ ఎట్ పేడ్ ఫర్ January అంటే అర్థం ఏంటి చెప్పు? పే చేయాలి సార్. మనకు పే చెయ్యాలి. నువ్వు పే చేసావా? చేయలేదు సార్, ఇంకా పే చేయాలి. చేస్తే పేమెంట్ లోకి వస్తుంది, ఇక పే చేయలేదు కాబట్టి వదిలేస్తుంది. ఓకేనా? సో చూస్తే టోటల్ చేద్దాం. బోత్ సైడ్స్ చూస్తుంటే ఎట్లా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది? క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కానీ అమౌంట్ మాత్రం ఎక్కువ డెబిట్ సైడ్ ఉంది. సో టోటల్ చేయండి అమౌంట్. డెబిట్ సైడ్ సార్. సో టోటల్ 1800. ఎంత బ్యాలెన్స్ ఎంత వచ్చింది? బై బ్యాలెన్స్
క్యారీడ్ డౌన్ 31st ఆఫ్ జనవరికి ఎంత వచ్చిందో చూడమ్మా. 18,000. ఈ 1800 నుంచి ఎన్ని తగ్గించేయండి. 1130 వచ్చింది సార్. 1130 1030 సార్. 1030 1030 మైనస్ 1800 ఎంత అయింది? 770 బ్యాలెన్స్. అది నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ కి 1st ఆఫ్ ఫిబ్రవరికి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 770. అవును, క్యాష్ బుక్ ఆల్వేస్ ఏ బ్యాలెన్స్ ఉంటుందని నేర్చుకున్నాం. డెబిట్ బ్యాలెన్స్. ఇదిగో డెబిట్ బ్యాలెన్స్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏంటంటే నార్మల్ గా మనం చెప్పే డెఫినేషన్ ప్రకారం చేసాం. ఆల్ రిసీప్ట్స్ డెబిట్, ఆల్ పేమెంట్స్ క్రెడిట్ అని. ఓకేనా? సో ఇప్పుడు ఇవే ట్రాన్సాక్షన్స్ ని వేరేలా ఎలా చేయాలో చెప్తుంది. తేజస్వి చెప్తుంది. మరి తేజస్వి January 5th జరిగిన ట్రాన్సాక్షన్ చదువు ఒకసారి. రిసీవ్డ్ ఫ్రమ్ రామ్ సార్. ఎంట్రీ చెప్పమ్మ దానికి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. ఇదిగో క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ టు రామ్. సరిపోయిందా? ఎస్ సార్. నెక్స్ట్ దానికి ఎంట్రీ పెయిడ్ రెంట్ సార్. ఎంట్రీ రెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇదిగో క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై రెంట్. ఓకేనా? నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ సార్. ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇదిగో క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ టు సేల్స్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ పెయిడ్ టు శ్యామ్ సార్. ఎంట్రీ శ్యామ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ సైడ్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చింది. ఇంకో క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై శ్యామ్ అకౌంట్. ఎస్ సార్. నెక్స్ట్ వన్ పర్చేస్డ్ ఫర్నిచర్ సార్. ఫర్నిచరా? ఎస్ సార్. ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇదిగో క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్. సరిపోయిందా? ఎస్ సార్. నెక్స్ట్ పెయిడ్ సాలరీస్ సార్. ఎంట్రీ సాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇదిగో క్యాష్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై సాలరీస్. ఓకేనా? అర్థమైందమ్మా? సో అందుకే ఏం చెప్పారంటే క్యాష్ బుక్కే క్యాష్ అకౌంట్. క్యాష్ బుక్ ప్రకారం చెప్పిన రూల్స్ ఏంటి? ఆల్ రిసీప్ట్స్ ఆర్ టు బి డెబిటెడ్, ఆల్ పేమెంట్స్ ఆర్ టు బి క్రెడిటెడ్. మళ్ళీ అదే తీరులో ఏం చెప్పారు? క్యాష్ బుక్ ఏదైతే ఉందో అదే క్యాష్ అకౌంట్ అని చెప్పారు. అంటే క్యాష్ అకౌంట్ అంటే ఏంటి? లెడ్జర్ అకౌంట్ మనం ఎలా అయితే పోస్ట్ చేసామో యూజింగ్ జర్నల్ ఎంట్రీస్, అది కూడా సాటిస్ఫై అవ్వాలి. చూస్తుంటే అది కూడా సాటిస్ఫై అయింది. సో ఎంట్రీస్ ప్రకారం చేసిన మీ క్యాష్ బుక్ పోస్టింగ్ రావాలి, డైరెక్ట్ గా రిసిప్ట్స్ షుడ్ బి డెబిటెడ్, పేమెంట్ షుడ్ బి క్రెడిటెడ్ అని సబ్సిడరీ బుక్స్ చెప్తున్న డెఫినేషన్ లో చూసినా కానీ మనకి పోస్టింగ్ అనేది రావాలి. వీటికి సింపుల్ రీజన్ ఏంటంటే క్యాష్ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ క్యాష్ అకౌంట్. ఓకే తేజస్వి, సార్ ఇప్పుడు క్యాష్ బుక్ చూసి మనం రికార్డ్ చేయాల్సిన అకౌంట్స్ ఏంటమ్మా? సార్ ఈ క్యాష్ బుక్ ఇది మనం ఇప్పుడు తయారు చేసిన క్యాష్ బుక్ ఏనా? ఎస్ సార్. క్యాష్ బుక్ అంటే సబ్సిడరీ బుక్ ఏనా? ఎస్ సార్. సబ్సిడరీ బుక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్సిడరీ బుక్ తర్వాత మనం ఏం చేస్తాం? లెడ్జర్స్ ఓపెన్ చేస్తామా? ఎస్ సార్. సబ్సిడరీ బుక్ లో చేసాం ముందు చాప్టర్ లో, గుర్తుందా? ఎస్ సార్. మరి అప్పుడు ఈ అకౌంట్ ఈ లెడ్జర్ అకౌంట్స్ చెప్పు. రామ్ అకౌంట్. అది రామ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇంకా రెంట్ అకౌంట్. రామ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, రెంట్ అకౌంట్, శ్యామ్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, సాలరీస్ అకౌంట్. అర్థమవుతుందమ్మా? ఈ వీటికి సంబంధించిన అకౌంట్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంటే అక్కడ వెళ్ళి పోస్టింగ్ చేయాలి. మరి క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయొద్దా? ఇదే లెడ్జర్ కదా సార్. క్యాష్ బుక్ ఈజ్ ఇట్ సెల్ఫ్ క్యాష్ అకౌంట్. సో మళ్ళీ మన క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో అందరికి అర్థమైందమ్మా? డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సింగిల్ కాలం క్యాష్ బుక్ డౌట్ ఉంటే అడగచ్చు. అభిరామ్ నీకు అర్థమైందా?
సార్ అర్థమైంది సార్. లక్ష్మీప్రియ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ హెడింగ్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్. నెక్స్ట్ హెడింగ్ పెట్టినమ్మా, డబుల్ కాలమ్ క్యాష్. డబుల్ కాలమ్ క్యాష్ బుక్ హెడింగ్. సో అందులో రాయండమ్మా. It contains two amount columns. It contains two amount columns. It contains two amount columns on both sides. It contains two amount columns on both sides. Generally they are cash and bank. Generally they are cash and bank. It contains two amount columns on both sides. Generally they are cash and bank. Okay na? Next format amma. Heading format double column cash book యొక్క format. సో ఫార్మాట్ ఓపెన్ చేయండి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ ఫార్మాట్. సో సేమ్ మళ్ళీ డేట్, ఓకే అమ్మా, పర్టిక్యులర్స్, డేట్ పర్టిక్యులర్స్ కామన్, చిన్న జర్నల్ ఫోలియో. ఈసారి అమౌంట్ కాలమ్స్ 2 ఉండాలమ్మా, 2 అమౌంట్ కాలమ్స్. ఓకేనా? ఇన్ ద సేమ్ వే మళ్ళీ డేట్, particulars, journal folio, 2 amount columns. సో చూద్దాం ఏంటి 2 amount columns. సో డెబిట్ అండ్ క్రెడిట్, డేట్, particulars, journal folio, cash column, bank column. మళ్ళీ డేట్, particulars, journal folio, cash column or bank column. అర్థమైందా? నోట్ చేయండి ఫాస్ట్ గా. ఫార్మాట్ నోట్ చేయండి. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్. డేట్, పర్టికులర్స్, జర్నల్ ఫోలియో, క్యాష్ కాలమ్, బ్యాంక్ కాలమ్. సో ఏం చెప్పాడు? ఇట్ కంటైన్స్ 2 అమౌంట్ కాలమ్స్ ఆన్ బోత్ సైడ్స్. జనరల్లీ దే ఆర్ క్యాష్ అండ్ బ్యాంక్. సో క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ తో క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. సో ఇది చెప్పేది ఏంటంటే అమ్మా, సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ లో ఓన్లీ క్యాష్ ఐటమ్సే రికార్డ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ చేస్తున్నానమ్మా, నేను చేసే బిజినెస్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తాను. అంటే నాకు బ్యాంక్ అకౌంట్ నేను ఓపెన్ చేసుకోలేదు, లేదా నా బ్యాంక్ అకౌంట్ ని నా బిజినెస్ తో లింక్ చేయట్లేదు. సో ఎవరైనా సరే నేను నా దగ్గర నుంచి గూడ్స్ తీసుకొని బ్యాంక్ లో అమౌంట్ వేస్తామని చెప్పి చెక్ కానీ, ఓకే, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తున్నాను అనుకోమ్మా, నేను యాక్సెప్ట్ చేయను. ఐ విల్ యాక్సెప్ట్ ఓన్లీ మనీ రూపంలోనే యాక్సెప్ట్ చేస్తాను తప్ప బ్యాంక్ నేను యాక్సెప్ట్ చెయ్యను. అర్థవుతుందమ్మా? సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళకి ఫస్ట్ బుక్ ఏంటిది? సింగిల్ కాలమ్ క్యాష్ బుక్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మన అభిరామ్ కూడా బిజినెస్ పెట్టాడు. అభిరామ్ బిజినెస్ ఏంటంటే, గూడ్స్ మనం వెళ్ళి కొనుక్కుంటాం, మనం బోత్ క్యాష్ లో పే చేయొచ్చు లేదా త్రూ బ్యాంక్ పే చేయొచ్చు. త్రూ బ్యాంక్ అంటే ఏంటి? చెక్ ఇవ్వడం, డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయడం, నెట్ పేమెంట్ చేయడం, ఇలాంటి ఉంటాయి కదా నెట్ బ్యాంకింగ్.
సో ఇలా పేమెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, వాడు బ్యాంక్ అకౌంట్ ని బిజినెస్ కి లింక్ చేశాడు. అలాంటి వాళ్ళు తయారు చేయాల్సిన క్యాష్ బుక్ ఏంటంటే డబుల్ కాలం క్యాష్ బుక్. డబుల్ కాలం క్యాష్ బుక్ లో దే విల్ రికార్డ్ బోత్ క్యాష్ అండ్ ఆల్సో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అర్థమైందా లేదా? సో దాని కింద కొన్ని పాయింట్స్ రాసుకున్నాము. దాని కింద ఒక పాయింట్ రాయండి. ఆల్ ద అకౌంట్స్ other than cash and bank, all the accounts other than cash and bank are posted to their respective accounts immediately. All the accounts other than cash and bank are posted to their respective accounts immediately. ఓకేనమ్మా? సో మళ్ళీ సేమ్. సో క్యాష్ బుక్ is సబ్సిడరీ బుక్. సో సబ్సిడరీ బుక్ లో రికార్డ్ చేసే అన్ని ట్రాన్సాక్షన్స్ ని వాటి యొక్క రెస్పెక్టివ్ అకౌంట్స్ మళ్ళీ పోస్టింగ్ చేయాలంటున్నాడు. మరి క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు? దే ఆర్ ఇట్ సెల్ఫ్. మళ్ళీ అంటే క్యాష్ అకౌంట్, క్యాష్ బుక్ అనేదే మళ్ళీ క్యాష్ అకౌంట్. సో మళ్ళీ మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఏం రికార్డ్ చేయక్కర్లేదు? బోత్ క్యాష్ ట్రాన్సాక్షన్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. క్యాష్, బ్యాంకు తప్ప ఇంకా మీరు వేరే ఏ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినా అవన్నీ కూడా వాటి యొక్క రెస్పెక్టివ్ అకౌంట్స్ ఓపెన్ చేసి అక్కడ పోస్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ పాయింట్ మనకు తెలుసు, రాయండి ఈ పాయింట్. మనకు తెలుసు ఏంటంటే క్యాష్ బుక్ విల్ ఆల్వేస్, క్యాష్ కాలం అనుకుని రాసుకుంటే క్యాష్ కాలం విల్ ఆల్వేస్ హ్యావ్ ఎ డెబిట్ బ్యాలెన్స్. అది మనకు తెలుసు. కామా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి రాయాల్సింది ఇంపార్టెంట్. The bank account may have either debit or credit balances. The bank account may have either debit or credit balances. ఓకేనా? సో ఎందుకు బ్యాంక్ అకౌంట్ విల్ హ్యావ్ ఎయిదర్ డెబిట్ ఆర్ బ్యాంక్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్? ఎవరిని చెప్పండి అమ్మా, ఎవరిని చెప్పడానికి ట్రై చేయండి. క్యాష్ అకౌంట్ మాత్రం ఎప్పుడూ డెబిట్ ఎందుకు ఉంటుంది? బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఆర్ క్రెడిట్ ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ ని. ఎవరిని చెప్పడానికి ట్రై చేయాలి. సార్ బ్యాంక్ అకౌంట్ అసెట్ అయితే డెబిట్ అవుతుంది సార్, బ్యాంక్ లో లోన్ వస్తే క్రెడిట్ అవుతుంది సార్. అదమ్మా, అంటే సో ఏంటి, లోన్ అని కాదు, నెగటివ్ వాల్యూ ఓవర్ డ్రాఫ్ట్. నెగిటివ్ వాల్యూ నేర్చుకుని చూడండి, నెగిటివ్ అమౌంట్ వస్తుంది అని చెప్పి నేర్చుకున్నాం. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాం, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని. బ్యాంక్ లో మనీ ఉంటే బ్యాంక్ అంటాం, ఆర్ క్యాష్ ఇన్ బ్యాంక్ అంటాం. మన బ్యాంక్ అకౌంట్ డబ్బులు లేవు, జీరో నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం, నెగిటివ్ అమౌంట్స్ లో వెళ్ళిపోతున్నాం. అంటే బ్యాంక్ పాజిటివ్ అమౌంట్ అంటే, పాజిటివ్ బ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? డెబిట్ బ్యాలెన్స్, అవునా? మరి నెగిటివ్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అనుకో, నెగిటివ్ బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ నా దగ్గర తేజస్వి, నీకు క్యాష్ నేను 1,00,000 రూపాయలు ఇచ్చానమ్మా. 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు ఎక్స్పెన్సెస్ అని నువ్వు పేమెంట్ చెయ్యని చెప్పాను. నువ్వు పేమెంట్ చేస్తావా చేయలేవా? చేస్తావా పేమెంట్స్ ని? హలో తేజస్వి, వాయిస్ వినిపిస్తుందమ్మా? 1 lakh అమౌంట్ ఇచ్చాను కదా, 1 lakh అమౌంట్ ఇచ్చి నీకు బిజినెస్ లో ఎక్స్పెన్స్ ఉన్నాయి, ఎక్స్పెన్స్ అని నువ్వు పే చేయమ్మా అని చెప్పాను. ఎంత అమౌంట్ పే చేయగలవు? ఎన్ని ఎక్స్పెన్సెస్ పే చేయగలవు? అలాగా
1 lakh అయ్యేదాకా పే చేయగలను సార్. అది 1 lakh వరకు నువ్వు పే చేయగలవు. 1 lakh కన్నా ఇంకా పే చేయగలవు, ఇంకా మైనస్ లోకి వెళ్ళగలవా? సార్ లేదు, చేతిలో ₹1,00,000 ఉంటే ₹1,00,000 ఇవ్వగలం. అంతకన్నా ఇంకెక్కడి నుంచి చేయగలం, ఇంకెక్కడి నుంచి తేలేం. సో అందుకే క్యాష్ బుక్ ఆల్వేస్ షో ఏ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ చూపించకపోతే జీరో అయిపోద్ది అంతే, అంతకన్నా మైనస్కి వెళ్ళదు. అదే బ్యాంక్ అలా కాదు. నేను నీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చానమ్మా, నా క్రెడిట్ కార్డ్ నీకు ఇచ్చి బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ అని పే చేయమన్నాను. నా క్రెడిట్ కార్డ్ లో బ్యాలెన్స్ ఎంత ఉందంటే ₹1,00,000 బ్యాలెన్స్ ఉంది, ఇంకో 50,000 లిమిట్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు నేను. సో నువ్వు టోటల్ ఎన్ని ఎక్స్పెన్సెస్ చేయగలవు? నువ్వు 1,50,000 ఎక్స్పెన్సెస్ దాకా చేయగలను. 1,50,000 నువ్వు చేయగలవు. సో 1,50,000 చేస్తావు. అప్పుడు నా బిజినెస్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటది? మైనస్ బ్యాలెన్సా పాజిటివ్ బ్యాలెన్సా? నెగిటివ్ లో ఉంటుంది సార్. నెగిటివ్ లో ఉంటుంది కాబట్టి ఏ బ్యాలెన్స్ అది? డెబిట్ బ్యాలెన్స్ కాదు, క్రెడిట్ బ్యాలెన్స్. అర్థమవుతుందా? అదే చెప్తుంది. సో ద బ్యాంక్ అకౌంట్ మే హ్యావ్ ఎయిదర్ డెబిట్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్. మే హ్యావ్ ఎందుకంటే నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే డెబిట్ బ్యాలెన్స్, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బుల్లో ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వాడేసావు అప్పుడు ఏ బ్యాలెన్స్ అయిపోతుంది? క్రెడిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ రికార్డ్ చేయండి. వెరీ వెరీ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టినమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టిన వినాల్సిన టాపిక్ కాంట్రా ఎంట్రీ. హెడ్డింగ్ పెట్టినమ్మా, కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ, CONTRA, కాంట్రా ఎంట్రీ. కాంట్రా ఎంట్రీ అని రాసుకున్నాం మొదలు. ద కాంట్రా ఎంట్రీ, the contra entry that is the contra entry that is the debit and credit contra entry that is the debit and credit contains in a same account, contains in a same account. Contra entry that is the debit and credit contains in a same account which are possible in double column cash book. In double column cash book. The contra entry that is the debit and credit contains in a same account which are possible in double column cash book. For example, cash deposited into bank. For example, cash deposited into bank and cash withdrawn from bank. Cash deposited into bank, cash withdrawn from bank. Cash deposited into bank and cash withdrawn from bank. ఓకేనా? సో కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి? సో ఎవరైనా చెప్పడానికి ట్రై చేయండి అమ్మా. కాంట్రా ఎంట్రీ తెలియట్లేదు ఎవరికి? ఓకే. సో కాంట్రా ఎంట్రీ అంటే ఏంటంటే ఒక ఎంట్రీ రాసామమ్మా. ఒక ఎంట్రీ రాస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ కి ఎంట్రీ చెప్పండి ఎవరన్నా. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్, అంతేనా? సో ఈ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ పోస్టింగ్ చేయాల్సి వస్తే ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంది? క్యాష్ అకౌంట్ అనే అకౌంట్ ఓపెన్ చేయాలి, క్యాపిటల్ అకౌంట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి. ఓకేనా? అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ లో టు క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ లో బై క్యాష్ అకౌంట్ అని ఓపెన్ చేయాలి. అవునా?
కానీ అంట కాంట్రా ఎంట్రీ ఇవి వీటిని నార్మల్ ఎంట్రీస్ అంట, నార్మల్ జర్నల్ ఎంట్రీస్. కానీ కాంట్రా ఎంట్రీ అంటే ఏంటంటే అంట పోస్టింగ్, ఒక ఎంట్రీ ఉంటదంట, ఆ ఎంట్రీ యొక్క పోస్టింగ్ ఒకే అకౌంట్ లో డెబిట్ సైడ్, అదే అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇక్కడ అయిపోతాయంట. అంటే 2 అకౌంట్స్ ఓపెన్, నార్మల్ జర్నల్ ఎంట్రీ లాగా 2 అకౌంట్స్ ఓపెన్ చేయక్కర్లేదంట. సింగిల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అదే పోస్ట్ అవుతుందంట. ఓకేనా? అలా పోస్ట్ అవ్వగలిగేవి ఓన్లీ రెండు ఛాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే అమ్మా క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సెకండ్ ఛాన్స్ ఏంటంటే క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. ఈ 2 కేసెస్ లో జరుగుతుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఎంట్రీ ఏమైనా చెప్పగలరా? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్. ఎందుకంటే క్యాష్ గోయింగ్ అవుట్ కాబట్టి క్యాష్ క్రెడిట్ అయింది, రిసీవర్ బ్యాంక్ కాబట్టి బ్యాంక్ డెబిట్ అయింది. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇన్ ద సేమ్ వే ఒకవేళ డిపాజిట్ కాదు సరే విత్డ్రాన్ ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ సార్. రివర్స్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎందుకు? గివర్ బ్యాంక్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్ చేయాలి కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ క్యాష్ అండ్ బ్యాంక్ రెండు కూడా మన డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లోనే ఉన్నాయి. చూడండి, క్యాష్ బ్యాంక్. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అని బ్యాంక్ కాలమ్ లో రికార్డ్ చేయాలి. బై క్యాష్ అకౌంట్ అని క్యాష్ కాలమ్ రికార్డ్ చేస్తాం. బోత్ రెండు కూడా ఒకే అకౌంట్ లో ఉన్నాయి. సో ఇలా రెండు కూడా ఒకే అకౌంట్ లో ఉండి ట్రాన్సాక్షన్ జరుగుతుంటే, ఆ అకౌంట్ లో పోస్టింగ్ జరుగుతుంటే అలాంటి ఎంట్రీస్ ఏమంటామమ్మా? కాంట్రా ఎంట్రీస్ అంటాం. అర్థమైందా? అర్థం కాలేదా? ఏం డౌట్ ఉందా? కాంట్రా ఎంట్రీస్ లో ఏం డౌట్ ఉందా? ఓకేనా? ఇంకొక పాయింట్ ఉంది లాస్ట్ లో పాయింట్. సో కాంట్రా ఎంట్రీ అర్థమైన వాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ ఏమీ లేదు అన్న వాళ్ళు నెక్స్ట్ పాయింట్ రాయండి. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎనీ చెక్ received from a customer, it is first recorded in a cash column. If any check received from a customer, it is first recorded in cash column and later once it is deposited into bank. If any check received from a customer, it is first recorded in cash column and later once it is deposited into bank then contra entry will be posted. If any check received from a customer, it is first recorded in cash column and later once it is deposited into bank then contra entry will be posted. ఓకేనా? సో ఈ కాలం ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు మనం ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ మళ్ళీ వస్తాను. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ పాయింట్ డబుల్ కాలమ్ క్యాష్ బుక్ లో లాస్ట్ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లాస్ట్ లో చేస్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఓపెన్ చేయండి. అందరూ ఇలస్ట్రేషన్ నెంబర్ 2.
ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చూస్తే ఒకసారి చదవండి. తేజస్వి చదవమ్మా సార్ క్వశ్చన్. Ganesh commenced business on 1st April 2017 with 2000 rupees as capital. He had the following cash transactions in the month of April 2017. ఒకసారి హీ హ్యాడ్ ద ఫాలోయింగ్ Cash transactions. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్తారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆడేం చెప్పలేదు. ఇప్పుడు మనం చూద్దాం కింద జరిగిన ట్రాన్సాక్షన్స్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయేమో చూడు. అన్ని ట్రాన్సాక్షన్ చూసి ఎక్కడన్నా బ్యాంక్ తో జరిగిన ట్రాన్సాక్షన్ ఏమైనా ఉందేమో చూడండి అమ్మా. ఉన్నాయా? No, sir. బ్యాంక్ లో ఏం లేవు. సో లాస్ట్ లైన్ సమ్ అయిపోయిన తర్వాత చివరిలో ఒక లైన్ ఇచ్చాడు, చదవండి ఒకసారి ఆ లైన్. Make out the two column cash book, cash and discount column for the month of April 2017. అదేంటి మనం క్యాష్ డబుల్ కాలం క్యాష్ బుక్ లో క్యాష్ అండ్ బ్యాంక్ అన్నాం కదా, వాడేంటి క్యాష్ అండ్ డిస్కౌంట్ అంటాడు? ఫస్ట్ పాయింట్ కి వచ్చాడు. మళ్ళీ డబుల్ కాలం క్యాష్ బుక్ లో మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ కి వచ్చేయండి. ఒకసారి ఫస్ట్ పాయింట్ చదవండి అమ్మ ఒకసారి తేజస్వి. It contains two amount columns on both sides. Generally they are cash and bank. జనరల్లీ దే ఆర్ క్యాష్ అండ్ బ్యాంక్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఉండేది ఏంటి? క్యాష్ అండ్ బ్యాంక్. అర్థమవుతుందమ్మా? సో మనం నేర్చుకోవాల్సింది డబల్ కాలం క్యాష్ బుక్ అంటే క్యాష్ బ్యాంక్, ఓన్లీ క్యాష్ బ్యాంకే కాదు, ఇంకో ఛాన్స్ కూడా ఉంది. ఏంటంటే అది క్యాష్ అండ్ డిస్కౌంట్. అలాగే క్యాష్ డిస్కౌంట్. ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటది? బ్యాంక్ డిస్కౌంట్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ డిస్కౌంట్లు ఇవ్వదు, ఓకేనా? నేను ఎవరికి డిస్కౌంట్ అనేది ఇవ్వను, నా బిజినెస్ ఎవరికి డిస్కౌంట్లు ఇవ్వను. అప్పుడు నా డబుల్ కాలం క్యాష్ బుక్ లో ఏముంటదమ్మా? క్యాష్ బ్యాంక్. నా బిజినెస్ లో ఓన్లీ క్యాష్ ఫాలో అవుతాను, డిస్కౌంట్స్ ఇస్తాను. అప్పుడు ఉండేది ఏంటమ్మా? క్యాష్ డిస్కౌంట్. అర్థమవుతుందా? నా బిజినెస్ లో ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, డిస్కౌంట్స్ కూడా ఇస్తాను. అప్పుడు ఉండే డబుల్ కాలం ఏంటి? బ్యాంక్ డిస్కౌంట్. సో డబుల్ కాలం క్యాష్ బుక్ అంటే ఉండే ఛాన్స్ ఏమున్నాయమ్మా? క్యాష్ అకౌంట్, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, క్యాష్ కాలం, డిస్కౌంట్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం. అర్థమైనా? అర్థం కాదు. సో చెప్పండి. సో డిస్కౌంట్స్ అంటే మళ్ళీ చూద్దాం అమ్మా. డెబిట్ లో ఉండే డిస్కౌంట్, డెబిట్ సైడ్ ఉండే డిస్కౌంట్ ఏంటి? డెబిట్ సైడ్ ఉంటుందండి Discount allowed, sir. అది. సో ఈ కాలం ఏంటమ్మా? డిస్కౌంట్ అలౌడ్ కాలం. అర్థమవుతుందా? సో క్యాష్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ కాలం ఆర్ బ్యాంక్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ కాలం. మరి క్రెడిట్ లో ఉన్న డిస్కౌంట్ ఏంటి? Discount received. Discount received, sir. డిస్కౌంట్ రిసీవ్డ్. సో టోటల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింగిల్ కాలం క్యాష్ బుక్ లో ఓన్లీ సింగిల్ కాలం ఉంటుంది, ఎప్పుడు క్యాష్ ఉంటుంది, ఇంకేం ఉండదు. డబల్ కాలం క్యాష్ బుక్ లో ఛాన్సెస్ జనరల్ గా ఉండేది ఏంటి? క్యాష్ బ్యాంక్. లేదు నా బిజినెస్ బ్యాంక్ యూజ్ చేయట్లేదు, అప్పుడు క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. లేదు నా దాంట్లో అసలు క్యాష్ ఉండదు, ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తాను, అప్పుడు బ్యాంక్ డిస్కౌంట్ అలౌడ్, బ్యాంక్ డిస్కౌంట్ రిసీవ్డ్. అర్థమైందా లేదా? సో ఇప్పుడు ఇలస్ట్రేషన్ నెంబర్ 2 లో మనం ఓపెన్ చేయాల్సిన కాలమ్స్ ఏంటమ్మా? Cash discount allowed. క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. అర్థమైందా? Yes, sir. సో వీటి మీద సమ్స్ ఇంకా మనం ఇంకా ఫర్దర్ గా మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయమ్మా. అవన్నీ నెక్స్ట్ క్లాస్ మండే క్లాస్ లో డిస్కస్